What is 25 modifier? Separately identifiable ENM service by the same physician or other qualified healthcare professional on the same day of the procedure or other services. అంటే ఏంటంటే అదర్ ప్రొసీజర్స్ జరిగి సేమ్ డే ఈఎన్ఎం సర్వీస్ ఉన్నప్పుడు మనం ఈఎన్ఎం కోడ్స్కి 25 మోడిఫైర్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, when an established male patient is treated by the physician for hypertension and then ask the physician to biopsy a soft tissue lamp located on his back. CPT code 9921325 modifier. ఇది ENM service 21920 soft tissue biopsy. What is 26 modifier? Professional component. Certain procedures are a combination of a professional component and a technical component. When the professional component is reported separately, identify it as such by adding modifier 26 to the usual procedure code. అంటే ఏంటంటే మనకి ఎక్స్రే తీసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఆ ఎక్స్రేని చూసి ఏంటి అన్నది చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు. సో ఇందులో మనం అవి తెలుసుకుంటామన్నమాట. ఎక్స్రే చూసి చెప్పే వాళ్ళకి 26 మోడిఫైర్ యూజ్ చేస్తారు. ఓన్లీ ఎక్స్రే మాత్రమే తీసే వాళ్ళకి TC మోడిఫైర్ యూజ్ చేస్తారు. For example, a patient comes to the office with wheezing and congestion. The physician technician takes 2 views chest X-ray using his own equipment and send it out to be read by a radiologist. The office code would be 71020 TC. ఇక్కడ TC means technical component. ఇక్కడ తను ఓన్లీ ఎక్స్రే మాత్రమే తీశాడు కాబట్టి TC మోడిఫైర్ ఇచ్చారు. The radiologist who interpreted the report would code 7102026. అంటే ఇక్కడ ఆ ఎక్స్రేని చూసి ఏంటి అన్నది చెప్తున్నాడు కాబట్టి వాడు 26 మోడిఫైర్ ఇచ్చారనమాట. ఇఫ్ ఆఫీస్ హాస్పిటల్ టుక్ ఎక్స్రే అండ్ ఆల్సో డిడ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిపోర్ట్, దెన్ ద కోడ్ 71020 వితౌట్ ఎనీ మోడిఫికేషన్. ఇక్కడ ఆఫీస్ హాస్పిటల్ ఎక్స్రే తీసి ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మోడిఫైర్ ఎందుకు యూజ్ చేయము అంటే అది ఆఫీస్లో వాళ్ళ ఓన్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆల్రెడీ ఆఫీస్లో తను పనిచేస్తుంటాడు, హాస్పిటల్ ఆల్రెడీ ఆ బిల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మోడిఫైర్ యూజ్ చేయరన్నమాట. What is 32 modifier? It is mandatory service. అంటే ఇప్పుడే మనకి లా నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మీరు ఈ సర్వీసెస్ ఖచ్చితంగా చేసుకోవాలి అన్నప్పుడు మనం 32 మోడిఫైర్ యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ డైరెక్టెడ్ డాక్టర్ టు పర్ఫామ్ ఆల్కహాల్ టెస్ట్ ఫర్ థీవ్స్. అంటే పోలీసులు థీవ్స్కి ఆల్కహాల్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్నారు. ఇది మ్యాండేటరీ కాబట్టి మనం 32 మోడిఫైర్ యూజ్ చేస్తాము. మనకి కీవర్డ్స్ వచ్చేసి సెకండ్ ఒపీనియన్, రిక్వైర్డ్ బై, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఇలాంటి వర్డ్స్ ఉండొచ్చు. వాట్ ఈస్ 47 మోడిఫైర్? అనస్థీషియా బై సర్జన్. నార్మల్గా అనస్థీషియా అనేది అనస్థీషియాలజిస్ట్ ఇవ్వాలి, కానీ ఒకవేళ సర్జన్ ఇస్తే మనం 47 మోడిఫైర్ యూజ్ చేస్తామన్నమాట. రీజనల్ జనరల్ అనస్థీషియా ప్రొవైడెడ్ బై ద surgeon. For example, the surgeon gave anesthesia to the patient and epidural and then explored the leg. 20103 47 modifier. కీవర్డ్స్ వచ్చేసి సర్జన్ అడ్మినిస్ట్రేటెడ్ అనస్థీషియా, అనస్థీషియాలజిస్ట్ నాట్ అవైలబుల్, లైక్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయన్నమాట.